హలో హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి. మనకి డే బై డే మనకి యూనియన్ డేస్ చాలా దగ్గరకు వస్తున్నాయి. ఐ హోప్ మనందరిది ఎవరిదైతే డిఎండిఎఫ్ ఉందో వాళ్ళందరిది ఎంత ఆత్మలు కొట్టుకుంటున్నాయో, ఎంత వరకు కలవాలని ప్రాధేయపడుతున్నాయో భగవంతుడి దగ్గర. సారీ దేవా. అది చాలా అర్థమవుతుంది. రెసిగ్నేట్ అయ్యే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో లాస్ట్ నైట్ చాలా క్రయింగ్ ఎనర్జీ చాలా ఉంది. అది ఏంటంటే డిఎఫ్ది కాదు, డిఎంది ఎనర్జీ అనమాట. డిఎం ఎప్పుడైతే కలవాలనుకుంటాడో డిఎఫ్తోని కలవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ రిజిగ్నేట్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే తను కలవాలని అనుకుంటారు, కానీ తన ఉన్న పరిస్థితిలో కలవలేని స్థితిలో ఆయన చాలా బాధపడుతున్నప్పుడు ఆయన ఏడుస్తుంటే ఆటోమేటిక్లీ మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఎలాగో వచ్చేస్తాయి. అవి అందరికీ తెలుసు. అది మనం ఏమనుకుంటామంటే జనరల్గా నేను ఇందాక బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నాను, కానీ కాదండి. అది మన డిఎం ఏడవడం దాన్ని బట్టి మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? తన ఎనర్జీ అనేది మనకి చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అది మనకి కామన్గా తను ఏడుస్తుంటే తను అంటే ఒక ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న ఎవరి ముందు చెప్పుకోలేక తన సతమతమయ్యే స్థితిలో ఏడుస్తున్నప్పుడు ఇది జరుగుతుందన్నమాట. దయచేసి మీరు ఏడుస్తున్నారు అనుకోకండి. ఒకవేళ డిఎఫ్ మగవాళ్ళల్లో ఉంటే కనుక దయచేసి మీరు స్ట్రాంగ్గా ఉండండి బ్రదర్స్. ఓకేనా? ఎందుకంటే ఇది మీది చాలా రెసిగ్నేట్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డిసెంబర్ మంత్లో ఈ ఇయర్లో చాలా వరకు ట్విన్ ఫ్లేమ్స్ అనేది కలిసేది ఉంది కాబట్టి మీకు క్రయింగ్ ఎనర్జీ అనేది కామన్గా ఉంటుంది. లాస్ట్ నైట్ 2 o'clock నుంచి నేను కూడా నిద్రపోలేకపోయాను. అవునండి. ఇన్నర్ వరకు నేను డేలో మొత్తం 2-3 times చేస్తూ ఉంటాను. దానికి తోడు నా హెల్త్ కూడా బాగాలేదని మీకు చెప్పాను కదా. సో దాని ప్రకారంగా కూడా హెల్త్ అయితే బాగుంది. కాకపోతే నా డిఎం అయితే ఏదైతే ఉన్నారో ఆయన చాలా ఏడుస్తూ ఉన్నట్టున్నారు. వై? బికాజ్ ఐ డోంట్ నో. నేను భగవంతుడి దగ్గర వాగ్దానం తీసుకున్నాను సపరేషన్లో ఉండానని. ఎందుకని అంటే ఇది భగవంతుడు ఇచ్చిన జర్నీ కాబట్టి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం అన్నీ నేను పాటించాను. సో ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నేను సపరేషన్లో అనేది ఉంటున్నాను అనేది మీకు ముందే చెప్పానండి. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. నేను కూడా 2 o'clock నుంచి ఏడ్చానంటే మీకు తెలుసా అంటే నేను కావాలని ఏడవలేదు. మీకు చెప్పాను కదా, ఇన్నర్ వర్క్ చేసినా కానీ ఇక్కడ డిఎంది ఏదైతే ఉంటుందో అది అనేది రిఫ్లెక్ట్ అదర్ ఆఫ్ కాబట్టి తను ఏడుస్తే మనకు కూడా ఏడవడం కంపల్సరీ అవుతుంది. ఈ మధ్య నాకు లాంగ్ వీడియో పెట్టడం నా వీడియోలో చాలా కష్టం అవుతుంది. దయచేసి నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళు పాత వీడియోలో నేను నైట్ పెట్టాను 3 o'clockకి, ఒకటి part 1 ఒకటి part 2 అని. ఇప్పుడు కూడా ఈ వీడియో చేస్తున్నది కూడా పూర్తిది చేయాలంటే నాకు కష్టం అవుతుంది. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి నేను ఫోన్లో. సో అవన్నీ చేపించుకుంటానండి. చేపించుకొని మీకు మంచిగా లాంగ్ అనేది మంచి చక్కగా డిఎఫ్ గురించి చెప్పాలన్నదే నా ఆశ. ఇవాళ కూడా నేను ఇప్పుడు మార్నింగ్ షార్ట్ వీడియోనే చేస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, డిఎఫ్ది ఎలా ఉంది అనేది మనము చూద్దాము. ఓకే, మన మెటీరియల్ మనిషి వస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతుంటే నాకు క్రయింగ్ ఎనర్జీయే ఉందండి. నా కళ్ళల్లో నుంచి నీళ్ళు పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే తన పొజిషన్ ఇలాగే ఉంది. ఆయన బ్రతుకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి రావాలని కొండంత ఆశతో ఉన్నారు ఆయన, కానీ రాలేకపోతున్నారు. మీ డిఎం అయినా నా డిఎం అయినా, ఎందుకంటే తన పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి. అవునండి, తన పరిస్థితి మొత్తం కట్టేసి ఉంది, కానీ మీ దగ్గరికి రావాలనే ఆయన ఆత్మ మాత్రం ఆయనని శాంతిగా ఉండనివ్వట్లేదు. ఆల్మోస్ట్ అన్నీ వేసుకొని తయారైపోయాడు చూడండి మీ దగ్గర రావాలని, కానీ బరువు బాధ్యతలు పెద్దవాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఆయనకి ఏదైతే మెటీరియల్ లైఫ్ కదా, మెటీరియలిస్టిక్ లైఫ్ కాబట్టి ఆయన మీ దగ్గర రావడానికి చాలా చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, నేను మీతోని సరిగా మాట్లాడలేకపోతున్నాను అంటే నేను ఇన్నర్ వర్క్ ఇంత చేస్తాను మీకు, అందుకే చెప్తాను ఇన్నర్ వర్క్ చెయ్యండి అని. నేను ఇంత ఇన్నర్ వర్క్ చేసినాక కూడా బ్యాలెన్స్ లేకుండా నేను మాట్లాడలేకపోతున్నానంటే వాట్ అబౌట్ యూ?
దయచేసి మీరు మిమ్మల్ని కాపాడుకోమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. చూడండి, మీకు మధ్యలో రానియకుండా ఆపేసిన వ్యక్తి థర్డ్ పార్టీ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వల్ల మదరో ఫాదరో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ అయినా ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. వద్దురా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపోతే నీ లైఫ్ పాడైపోతుంది, నీ భార్య పిల్లలు ఏమైపోతారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు విని, థర్డ్ పార్టీ అనే వాళ్ళ మాటలు విని ఆయన సైలెంట్ అయిపోయి ఉన్నారు. నైట్ మొత్తం అయితే నిద్రపోలేదండి ఆయన కూడా. ఇప్పుడు కూడా నాకు క్రైయింగ్ ఎనర్జీయే ఉంది. చూసారా, మీరు ముందు ఉన్నప్పుడేమో మీ గురించి మాట్లాడరు, ఆయన పరిస్థితి ఇలా ఉంది, కానీ మీరు ఆయన హృదయంలో ఎంత గాఢంగా ఉన్నారో, ఒక అద్భుతమైన అమోఘమైన వర్ణించలేనంత గొప్పగా ఉన్నారు మీరు. ఓకేనా, మీరు తన ప్రేమను తెలుసుకోవాలి. డిఎఫ్ అయినా డిఎం అయినా తన ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి, ఎవ్వరు ఆయనని కాపాడలేని స్థితిలో ఉన్నారు. ఇది లియో ఎనర్జీ వాళ్ళది చాలా ఉందండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చారు. తన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, మదర్ అయినా లేకపోతే సిస్టర్ అయినా లేకపోతే వైఫ్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఎస్, దీవెన వచ్చేసింది, మనకి బాధ లేదు. నాకు కూడా నేను వీడియో నిజంగా నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు క్రైయింగ్ ఎనర్జీ మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. కానీ నాకు కూడా ఇది రిజిగ్నేట్ అవుతుందండి. ఇది భగవంతుడి దీవెన అనేది వచ్చేసింది మనకి, దీంట్లో డౌటే లేదు. మీకు భగవంతుడి దీవెన అనేది మనకి అనేది దీవెన ఉంది. దయచేసి మీరు అధైర్యపడొద్దు అనేది మీ జ్యోతిక అక్క మీకు చెప్తుంది. డివైన్ ఫెమినీ ఎవరైతే లేడీస్లో ఉన్నారో వాళ్ళు అధైర్యపడకండి. మన డిఎం మన దగ్గరకు వచ్చేస్తారు, మన డిఎం మన కోసమే పుట్టారు. నేను మళ్ళీ మీకు అదే చెప్తాను, మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. మీరు ఈ జర్నీలోంచి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేరు, ఎందుకంటే ఇది భగవంతుడు ఆల్రెడీ ముడి వేసి పంపించిన బంధము, పవిత్రమైన బంధం కాబట్టి మీకు బాధపడక తప్పదు. ఓకేనా, ఇవాళ ఎవరైతే ఉన్నారో సింహరాశి వాళ్ళు, నేను చెప్పాను కదండి, సింహరాశి, లియో రాశి ఉన్నారు, ఆల్మోస్ట్ తులారాశి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకా కర్కట రాశి వాళ్ళు ఉన్నారు, మిథునం రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ వృశ్చికం రాశి వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసాయి. సింహరాశి వాళ్ళకి మాత్రం బలంగా ఉందండి. సింహరాశి చూడండి, సింహరాశి వాళ్ళు కొట్లాటలలో ఉన్నారు, ఏం చేయలేని స్థితిలో ఉన్నారు, రైట్. కానీ వాళ్ళ మధ్యలో అనేది మదర్ ఉన్నారు, పెద్ద ఆమె ఉన్నారు, ఆమె పెద్ద ఆమెనా ఆడవాళ్ళే ఉన్నారు. మీ దగ్గరికి రానియకుండా వాళ్ళ మదర్ అయినా వాళ్ళ వైఫ్ అయినా ఉండొచ్చండి. సో ఆయన కట్టుబడి ఉన్నారు దానికోసము. చూద్దాం ఎన్ని రోజులు కట్టుబడి ఉంటారో, ఎందుకంటే మనము సాధన చేయడంలో తక్కువ ఏం చెయ్యం కాబట్టి దయచేసి సాధన చేయండి. ఇలా మన సాధనకి భగవంతుడు మన బియ్యంని మన చేతికి ఇచ్చి మనకి ఆశీర్వదింపబడుతుంది. ఓకేనా, డోంట్ వరీ. ఎవరైతే ఉన్నారో డిఎం మన దగ్గరికి వస్తారు, డోంట్ వరీ అండి. తులారాశి వాళ్ళు న్యాయం, శాంతి, మంచి సంబంధాలు కలిగిన వాళ్ళు. తులారాశి వాళ్ళు మళ్ళీ చాలా మంచి సంబంధం ఉన్న వాళ్ళదే వస్తున్నది కాబట్టి ఒకవేళ మీ డిఎం తులారాశి వాళ్ళ దాంట్లో ఉంటే దయచేసి మీరు ఆయన గురించి మంచిగా హార్డ్ వర్క్ చేయండి, ఎందుకంటే ఆయన మంచితనంలో కొట్టుకొని మిమ్మల్ని మర్చిపోయేలాగా కూడా చేస్తారు. అలా కాకుండా మీ వైపు వచ్చేలాగా మీరు మీ ఇన్నర్ వర్క్తోని గాఢంగా భగవంతుని దగ్గర అయ్యి మీ డిఎం ఎవరైతే ఉన్నారో తనని మీరు రప్పించుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.